హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ్. ఈ వీడియోలో ప్లెయిన్ డ్రెస్, సాదా డ్రెస్ స్టిచ్చింగ్ అనేది స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో సులువుగా నేర్చుకోండి. ఈ వీడియో కేవలం బిగినర్స్ కోసం మాత్రమే, ఎందుకంటే సీనియర్స్కి ఆల్రెడీ స్టిచ్చింగ్ అనేది కొంత అవగాహన ఉంటుంది. టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం, బిగినర్స్ కోసం ఈ వీడియో. స్టెప్ బై స్టెప్ ఒక ప్లెయిన్ డ్రెస్ని మీకు మీరేగా ఇంటి దగ్గర ఎలా కుట్టుకోవాలో ఈజీగా నేర్చుకోవచ్చు. దీని తాలూకా ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది, డ్రెస్ ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది ఇదివరకు నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే కనుక ఆ వీడియో తాలూకా లింక్ అనేది పైన ఐ అనే సింబల్ దగ్గర కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఆ వీడియోని చూడవచ్చు. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు మా ఛానల్ చూడడం మొదటిసారి అయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే మేము కొత్త వీడియోస్ ఏవి చేసినా సరే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. మరి ఎందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. రైట్, చేతులు తీసుకొని చేతులు ముందు తయారు చేసుకోండి. మళ్ళీ దానికి ఎదురుగా ఇంకొక చెయ్య, ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ మళ్ళీ ప్రారంభం. దాన్ని తిరిగేసి ఒడ్డుగుడ్డు పెట్టు. ఫ్రంట్ నెక్ తీసుకొని మొక్క తీయండి. నెక్కి దానికి సరిపడేంత మొక్క తీసుకోండి. డబల్లో ఆ మొక్కలు కట్ చేసి, రౌండ్ మొక్కలు కట్ చేసి ఆ రెండు రైట్ సైడ్ పెట్టు. రెండు కలిపి రైట్ సైడ్ రెండు రైట్ సైడే ఉండాలి. ఇది అలా పరిచేసి దానిపైన డ్రెస్ వర్క్ ఇలా నిలువు అలా పరిచేసి నెక్క కుట్టేసి, జనరల్గా ప్లెయిన్ వాటికి ఏంటంటే ఫీజింగ్ వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఫీజింగ్ పెట్టి నెక్క కట్ చేసుకోవాలి. నాకు ఫీజింగ్ లేనప్పుడు డబుల్ ఇవ్వాలి. స్టిచ్ కోసం ఒక పక్క నుంచి స్టార్ట్ చేసుకుంటాం. ఒక్క పాదం కట్టి, సన్న పాదం ఏదైతే ఈ సన్న పాదం కనిపిస్తుందో ఆ సన్న పాదం అంత ఖర్చు. ఒకటే లెవెల్గా, ఎక్కడ వంకలు లేకుండా ఒకటే లెవెల్గా కుట్టు. నెక్క సాగనకుండా దగ్గరికి పెట్టుకుంటూ కుట్టాలి. ఆ చేయి కొంచెం ముందుకు లాగు. ఇలా ముందుకు లాగుతుంటే నెక్క సాగదు. చిన్నది పాదం ఎత్తి జరుపుతున్నాడు. ఇప్పుడు దీనికి వెనక్కి తిప్పి ఆ కుట్టు పక్క నుంచి ఒక ఇంచుంపావు వరకు కత్తిరించుకొని మిగిలింది కట్ చేస్తారు. ఆ ముక్కనే ఇంచుంపావు ఉండేటట్టు, కింద మొక్క తగలకుండా జాగ్రత్తగా చూసుకొని అలాగా కుట్టు పక్క నుంచి ఇక్కడ వరకు తీసుకోవచ్చు. అటు కూడా అంతే, ఇంకా ఇంకొంచెం దిగనికి. అదే ఫీజింగ్ అయితే అవన్నీ ఉండవు కాబట్టి కరెక్ట్గా దాన్ని కుట్టేసుకుంటే అయిపోతుంది. దీనికి ఫీజింగ్ లేదు కాబట్టి స్టిక్ పెట్టాలి మనం. డబుల్ అయితే స్టిక్ వస్తుంది. ఒక పక్కన పడేసి ముందు దీనికి చుట్టుపక్కల ఇలా మడిచి కుట్టుకోవాలి. ఒక పక్క ఇలా విడదీసి అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అనేది ఒడ్డుకు ఉండాలి, అప్పుడు నీకు ఇది జారదు. ఎట్టో అటు వెళ్ళాలి, ఒడ్డుకి వెళ్ళాలి. మడత అలాగే పెట్టి కుట్టు ఒడ్డుకి వెళ్ళాలి. అది అలా ఒడ్డుకి వెళ్తే జారదు, చిన్న ఖర్చైనా జారదు. ఇప్పుడు తిరిగేసి ఆ లోపల ఖర్చు అంతా కదిలేసి ఆ సెంటర్లో కాటు పెట్టి ఇట్లా కుట్టు దగ్గరికి ఇప్పుడు తిరగేసి ఆ ముక్క మీద నుంచి ముందు ఒడ్డు కుట్టు పెట్టి ఇటు రావాలి, ముక్క మీదకి రావాలి. కుట్టంతా ఈ ముక్క మీదకి రావాలి.
అలా విడదీస్తే అది విడుతుంది. అట్లా పాయింట్ దగ్గరికి వచ్చేటప్పుడు సూది పెట్టి ఇప్పుడు దాన్ని తిరగేసి గోరుతో సాఫ్ చేయడం. అలా గోరుతో సాఫ్ చేయడం అంటే చాలా గోరుతో సాఫ్ చేసి ఐరన్ చేసి వదిలేయచ్చు, లేదా ఒడ్డుగుట్టు పెట్టుకోవచ్చు దానికి, లేదా ఒడ్డుగుట్టు పెట్టి కదలకంట. ఒడ్డుని యువతల పక్క చేతి పని రావాలి, అవతల పక్క ఒడ్డుగుట్టు పెట్టాలి. కుట్టంతా ఒకే లెవెల్లో ఇప్పుడు బ్యాక్ తీసుకొని బ్యాక్ రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. యువతల పక్క హెమ్మింగ్ చేసుకుంటే ఇది సరిపోద్ది. బ్యాక్కి స్ట్రైట్ మొక్క తీసుకుంటే దానికి ఒక పక్క అంచు కుట్టేసి మామూలు మన స్క్వేర్ నెక్ ఎలాగేస్తాం అలా రౌండ్ కుర్చీలు పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. పైన చతుక్కుంటూ వచ్చేసి రౌండ్ల దగ్గర కుర్చీలు పెట్టి సరిపోతుంది. చిన్నవి పెద్ద అసలు చిన్నవి. దీనికి తిరిగేసి మొక్క మీద నుంచి ఒడ్డుగుట్టు పెట్టుకో ఇందాకట్లాగా. ఎక్స్ట్రా పీస్ కత్తిరించేసి ఇందాకట్లాగా తిరిగేసి మళ్ళీ ఒడ్డుగుట్టు పెట్టు. ఇప్పుడు షోల్డర్ కలిపేసుకొని చేతులు పెట్టుకోవడం. నెక్క దగ్గర సమానంగా చూసుకొని హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే షోల్డర్ వైపు వదిలేయండి. దీన్ని తిరగేసి బ్యాక్ మీద కుట్టిపెట్టి ఖర్చు కదలకండి. తిరిగేసి బ్యాక్ మీదకి ఖర్చు కదలకుండా పైనుంచి కుట్టిపెట్టడమే. బ్యాక్ మీదకి ఇది బ్యాక్. చేతులు ఎక్కించండి. చేయి ముందు ఒక చేయి కొలుచుకో, చేయి సెంటర్ ఫోల్డ్ చేయి. ఎప్పుడైనా సరే బ్లౌజ్కైనా డ్రెస్కైనా సెంటర్ ఫోల్డ్ చేసుకొని ముందు సరిపోతుందో లేదో కొలవాలి. దాన్ని కూడా సెంటర్ ఫోల్డ్ చేయి. వాటి కడుకలు సెంటర్ ఫోల్డ్ చేయి. దీనికి దానికి సరిపోతుందో లేదో చేయి. దాని తర్వాత ప్రకారం ఒక 1/2 ఇంచ్ పెద్ద వద్దని చెప్పాను కదా. ఎప్పుడైనా చేయి చిన్నదైతే ఒక 1/2 ఇంచ్, 1/4 ఇంచ్ ఇటు 1/4 ఇంచ్ అటు వదిలేసి కుట్టేసుకోవాలి. దీని 1/4 ఇంచ్ జరుపు సరిపోతుంది. కాటికి ఒక 1/4 ఇంచ్ ముందుకు జరుపు అంతే. ముందుకు అది అంటే బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోద్ది. డ్రెస్ వచ్చేసరికి ఒక 1/4 ఇంచ్ తగ్గుతుంది. ఖర్చు కలుపుకుంటే వెళ్ళిపోవడం అలాగే సమానంగా లెవెల్గా ఎక్కడ వంకలు లేకుండా. దేన్ని సాగదీయద్దు, దేన్ని కూడదీయద్దు. సెంటర్కి చూసుకో, సెంటర్కి సరిపోతుంది లేదు ఇప్పుడే చూసుకో. సరిపోయిందా? అటుపక్క చేయి కూడా ఎంత తేడా వచ్చిందో అంత తేడా నుంచి మొదలుపెట్టు. ఫ్రంట్కి ఎంతైతే వదిలేసావో అంత వదిలేసి మొదలుపెట్టు.
దానికి రెండింటికి కుట్లు కుట్లేసి చేయలేదు 6 ఇంచులకు మార్క్ చేయి. అక్కడి నుంచి ఫస్ట్ ఆ కాటు వరకు ఒక కుట్టు పెట్టు. అక్కడి నుంచి మార్క్ మీద అలా తెలుసు 2 పార్ట్లు సమానంగా ఉన్నాయా లేదా, అక్కడ నడుము దగ్గర కాట్లు సరిపోతున్నాయా లేదా అన్నీ చూసుకో. అలా మార్క్ మీద కుట్టు. కింద కాటు సరిపోయిందా, లాగక్కర్లేదు, మామూలుగా లూజ్గా వదులు. అక్కడ కాటు దగ్గర కరెక్ట్గా టాకా పెట్టు. అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ చూసి అలా ఉంచి అది రివర్స్ చేసుకుంటే దాని పక్కన ఇంకొకటి పెట్టు. చాలా డ్రెస్సులకి ఇక్కడే పోతుంటుంది, ఇక్కడ జాగ్రత్తగా చేసుకుంటే చాలు. దీని ప్రకారం అవతలకి మార్కెట్ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి. ఇప్పుడు కింద నుంచి మొదలుపెట్టు. ముందు దౌర వేయకూడదు, ఇక్కడ మొదలు పెట్టాలి. ముందు ఫోల్డ్ అయ్యి 1 ఇంచ్ ఫోల్డ్, అలా కాదు 1 ఇంచ్ ఫోల్డ్ అయ్యి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఫోల్డ్ అయ్యి 1 ఇంచ్ ఫోల్డ్ వేసావా, దీన్ని మళ్ళీ సన్నగా మడాలి, అప్పుడు స్టిఫ్ వస్తుంది. సన్నగా ఉండాలి, దళంగా ఉండాలన్నమాట, అప్పుడు గాలికి ఎగరకుండా స్టిఫ్గా ఉంటుంది. అది అంతా ఒకే లెవెల్గా కింద నుంచి మీద వరకు ఒకటే లెవెల్. అది మళ్ళీ ఫోల్డ్ అక్కడికి విడదీసి పట్టుకో. ముందు అక్కడ ఖర్చు విడది, అలా విడదీసి ముందు సగానికి మడు, అది దాన్ని మళ్ళీ మడు, దీన్ని గోరుతు లెవెల్ చేయాలి. చేతి ఒకసారి అలా పట్టుకో, అది అలా లెవెల్ చేయి. ఖర్చు తక్కువైపోతే నీకు అలా తిరిగిపోతుంటుంది. మనం పైన ఖర్చు ఎంత పెట్టామో ఆ ఖర్చు మడత అలా రావాలన్నమాట. జస్ట్ ఆ టాకా వరకు, ఈ టాకా వరకు తీసుకొచ్చి మళ్ళీ ఇలా తిప్పి అక్కడ అడ్డంగా పెట్టాలి, అడ్డంగా తిప్పి. ఇప్పుడు ఈ బట్టను ముందే సరిదిసుకో, అది ఎంత 1 ఇంచ్ వెళ్తుంది లోపలికి, అది ఇది కిందకి లోనకి వెళ్ళిపోకుండా అది అలా పెట్టి కుట్టు పెట్టు. ఇప్పుడు ఆ 1 ఇంచ్ ఫోల్డ్ని కింద వరకు అక్కడికక్కడ సర్దుకుంటూ వెళ్ళాలి. అది అలా అక్కడికక్కడ సర్దుకుంటూ వెళ్ళాలి. ఇంతవరకు ఒకసారి సర్దక్కర్లా, ఇక్కడికెక్కడ సర్దాలి, ఇక్కడికెక్కడ సర్దుకుంటూ వెళ్ళాలి. తిరగేసి ఒడ్డుగుడ్డు కంటిన్యూషన్ తిరగే అది ఏదైనా నుంచి గుర్తు పెడితే ఎక్కడైనా వంకలు గట్టు ఉంటే తెలుస్తుంది. ఇందాకట్లాగే పైకి వచ్చి మళ్ళీ ఒక టాకా వెనక్కి వెళ్ళి ఒక టాకా వెళ్ళి ముందు. టాకా వెళ్ళమంటే ఒక కుట్టి వెళ్ళవన్నీ, టాకా పెట్టమని కాదు. మళ్ళీ అలా ఒడ్డు గుర్తు పెట్టుకుని వెళ్తాం. నాకు చూసావు కదా 1 ఇంచ్ ఫోల్డ్ కరెక్ట్గా, అది అక్కడికక్కడ లెవెల్ చేసుకుంటూ వెళ్తాం. ఇది పట్టుకునేటప్పుడు దీన్ని లాక్కూడదు, వదిలి చెప్తాను. ఇలా లూజ్గా పెట్టి అడుగు పొరను లాగాలి, అడుగు పొరను లాగితే వస్తుంది. అది దీన్ని ఇలా నొక్కుంటూ వెళ్ళి అక్కడికక్కడ సరిపోయి ఇలా పట్టుకున్నావా, అడుగు పొరని ఇలా లాగేవనుకో అది సెట్ అవుతుంది లోపల. ఆ వేళ్ళతోటి అడుగు పొరను లాగాలి, పై పొరను లూజ్గా వదలాలి, అప్పుడు ఆ రౌండింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఈ బట్టన వేలు ఉందా, ఈ బట్టన వేలుతోటి ఇలా కిందకి లాగు, అది దీంతో సెట్ చేయి.
ఇప్పుడు ఇది ఎలా మడిచావో కింద దౌర్లు అలా సన్నగా మడిచి ఏది చెప్పాను ఈ వేలు ఇట్లా లాగుతుండాలి అది అలా లాగుతుండి